హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా చదువుతున్నారండి? గ్రూప్స్కి చదివే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఎకానమీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఏం లేదండి, ఎకానమీకి సంబంధించి మనకైతే గ్రూప్ 2లో సిలబస్లో మనకి 150 మార్క్స్ అనేది పెట్టారు కదండి. ఆ 150 మార్క్స్కి ఏమేమి ఉన్నాయంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అయితే రెండు ఉన్నాయి కదండి. ఇండియన్ ఎకానమీలో మనకి ఖచ్చితంగా అప్డేటెడ్ వర్షన్ బడ్జెట్ గురించి అండ్ ఎకానమీ సర్వే గురించి ఖచ్చితంగా మనం చదవాలండి. బడ్జెట్ అనేది మనకి ఇంతకుముందు ఉన్న బుక్స్లలో ఇంతకుముందు మనకి ఎడిషన్స్ బట్టి ఉంటాయండి. ఏదైనా సరే మనకి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అనేది బుక్స్ అయితే వచ్చినాయో రాలేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేనైతే చూడలేదు. నేను ఎకానమీ సర్వే గురించి అండ్ బడ్జెట్ గురించి నేను కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకొని నేనైతే లేటెస్ట్గా మళ్ళీ ఏం చేశానంటే 23-24కి సంబంధించి బడ్జెట్ అండ్ ఎకానమీ సర్వే గురించి నేనైతే నోట్స్ అయితే చేసుకున్నాను. ఎస్టర్డే నైట్ అనేది నేనైతే దాన్ని కంప్లీట్ చేసుకున్నానండి. అదైతే ఈరోజు రివిజన్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను. ఇంకా మా పాప అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ నన్ను అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇంకా అయినా కూడా ఇంకా తనని చూసుకుంటూ నేను రివిజనే కదా అని చెప్పేసి నోట్స్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. అదే నేను రివిజన్ అయితే చేస్తున్నాను. ఇంకా తనని ఆడిపించుకుంటూ ఇంకా అలా చదువుతున్నానండి. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, తెలంగాణకి సంబంధించి కూడా మనకి సపరేట్గా అన్ని బడ్జెట్కి సంబంధించి అండ్ ఎకానమీ సర్వే గురించి మనకి సపరేట్గా ఉంటుంది కదండి. అది కూడా మనం ఖచ్చితంగా అప్డేటెడ్ వర్షన్ అనేది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ ఆల్సో నోట్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. నాకు తెలిసినంత వరకు అయితే అప్డేటెడ్ బుక్ అయితే ఇంకా రాలేదండి. నేను ఆల్రెడీ సర్చ్ చేశాను అమెజాన్లో కానీ ఇంకా ఏ ఇతర వాటిలలో వెబ్సైట్లో కూడా చూశాను నేను. ఇంకా అప్డేటెడ్ వర్షన్ అనేది రాలేదు. వేరే వాళ్ళు పెడుతున్నారు, కాకపోతే ప్రైవేట్ వాళ్ళు, నేను అయితే చూడలేదు. ఇంకా అది ఎందుకు కొనుక్కోవడం, మళ్ళీ మనీ వేస్ట్ అని చెప్పేసి నేనైతే అప్డేట్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందుకే నేనైతే ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏం చేశానంటే బడ్జెట్ గురించి అండ్ ఎకానమీ సర్వే గురించి అయితే నేనైతే అప్డేట్ చేసుకున్నాను. వీడియోస్ చూసి నేనైతే నోట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తెలంగాణకి సంబంధించి అయితే నేను ఇంకా చదవలేదు, ఇంకా బడ్జెట్ అనేది చూడలేదు, ఎకానమీ సర్వే గురించి కూడా చూడలేదండి. మనకి బడ్జెట్కి సంబంధించి ఎకానమీకి సంబంధించి మనకి 3 సెక్టార్స్లో ఉంటాయండి. ఏంటంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్ అయితే దీంట్లో మనకి ఎంత ఎక్స్పెండిచర్ అనేది పెడుతున్నారు, మనకి దేన్ని ఎక్కువ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మనకి ఎక్స్పెండిచర్స్ అనేది కంపల్సరీ తెలియాలి అండి. మనకి టోటల్గా మనకి బడ్జెట్లో ఎంత స్పెండ్ చేశారు, ఎంత ఎక్స్పెండిచర్ అనేది పెడుతున్నారు, మనకి ఎకానమీ సర్వే గురించి కూడా ఖచ్చితంగా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఎవరైనా మీకు ఇంకా తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా మనకు ఈ అప్డేటెడ్ వర్షన్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఓల్డ్ బుక్లలో అయితే అస్సలు ఉండదండి. మనకి ఎడిషన్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. లేటెస్ట్ ఎడిషన్ బుక్స్ అయితే ఇంకా వచ్చాయో రాలేదో తెలీదు, ఇంకా రాలేదని అనుకుంటున్నాను తెలంగాణకి సంబంధించి. ఇంకా ఇండియాకి సంబంధించి అయితే నేను చూడలేదు, మనీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నోట్స్ అయితే రాసుకున్నాను. అవైతే అప్డేట్ చేసుకున్నాను బుక్లలో, అదే చదువుతున్నాను. ఎవరికైనా చెప్పేది ఏంటంటే మనకి యూనియన్ ఎకానమీ అండ్ ఆల్సో ఎకానమీ సర్వే, యూనియన్ బడ్జెట్ అనేవి మనకి ఖచ్చితంగా మార్క్స్ అనేవి మోర్ అనేది వచ్చే మనకి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా 4 to 5 క్వశ్చన్స్ అయితే బడ్జెట్ గురించి అండ్ ఆల్సో ఎకానమీ సర్వే గురించి అయితే వస్తాయండి. అది ఇండియా వైజ్ కానీ మనకి తెలంగాణకి సంబంధించి కూడా, తెలంగాణకి సంబంధించి అయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి మనకి బడ్జెట్ కానీ ఎకానమీ సర్వే గురించి అండ్ ఆల్సో మనకి ఏమేమి డెవలప్ చేస్తున్నారు, మనకి ఏమేమి న్యూ థీమ్స్ అనేవి వచ్చినాయి, అవి కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. డీటెయిల్గా మనకి నోట్స్ అయితే ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే ఆ టైంకి మళ్ళీ మనము వీడియోస్ చూసుకుంటూ అవన్నీ చేసుకుంటూ వినుకుంటూ ఉండలేం కదండి. ఇంకా బుక్స్ వచ్చినాయో రాలేదో పక్కకు పెట్టండి, నేనైతే ఇవి చేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.